హాయ్ ఎవ్రీవన్. కన్నయ్యకి డైలీ ఎలా మసాజ్ చేస్తాను, మసాజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేనైతే కన్నయ్యకి కోకోనట్ ఆయిలే వాడానండి, వేరే ఏ ఆయిల్లో ప్రిఫర్ చేయలేదు. ఎందుకు కోకోనట్ ఆయిల్ అంటే స్కిన్ హైడ్రేట్గా ఉంచుతుంది అండ్ స్కిన్ డ్యామేజ్ లేకుండా కాపాడుతుంది అనమాట. ఇంకా స్వెట్ పోర్స్ అనేది బ్లాక్ కాకుండా, ఇన్ఫెక్షన్స్ అనేది అవ్వకుండా ఉంచుతుంది. సో నేను వేరే ఏ ఆయిల్ ప్రిఫర్ చేయలేదండి, ఓన్లీ కోకోనట్ ఆయిలే ప్రిఫర్ చేశాను. ఇలా పొట్ట మీద మసాజ్ చేయడం వల్ల గ్యాస్ ఆర్ కోలిక్ డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. చాలా హాయిగా నిద్రపోతారండి. ఏడ్చే వాళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు. మసాజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బేబీ స్కిన్ వామ్గా ఉంచుతుంది మెయిన్. ఇంకా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా హెల్తీగా ఉంటుంది. మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చూడండి కన్నయ్య ఎంత హ్యాపీగా చేయించుకుంటుండో మసాజ్. ఇలా జాయింట్స్ దగ్గర మసాజ్ చేయడం వల్ల జాయింట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ బాగుంటుందండి. ఇంకా బోన్స్ అనేవి చాలా గట్టి పడతాయి, మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇలా అరికాలికి మసాజ్ చేయడం వల్ల నిద్ర మంచిగా పోతారండి మసాజ్ చేసిన తర్వాత. ఇంకా కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా, నొప్పిగా ఉన్నా కూడా అంతా తగ్గిపోతుంది. ఇంకా మెయిన్ పేరెంట్కి బేబీకి బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇలా టచ్ సెన్సేషన్స్ వల్ల నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. మసాజ్ అనేది స్నానం చేయించే 1 అవర్ ముందు చేస్తే బెటర్ అండి. ఇంకా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 2 అవర్స్కి చేయడం బెటర్, లేదంటే వామిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో నోస్ బ్లాక్ అవ్వడం కామన్ కాబట్టి ఇలా నోస్ దగ్గర మసాజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా జలుబు చేసిన పిల్లలకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నోస్ ఏరియా చాలా సెన్సిటివ్. సో ఎలా పడితే అలా గట్టిగా చేస్తే వాళ్ళకు బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మసాజ్ అనేది ఎక్కువ బాండింగ్ ఉన్న వాళ్ళు చేస్తే బెటర్ అండి. ఎస్పెషల్గా మదర్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మదర్ నెక్స్ట్ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చేయడం వల్ల బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
బేబీ పుట్టిన తర్వాత ఏ రోజు నుంచి మసాజ్ స్టార్ట్ చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుందండి. బొడ్డు ఊడిపోయిన రోజు నుంచి డైలీ చేయొచ్చు. డైలీ ఒక్కసారి చేస్తే సరిపోతుందండి. అది కూడా ఒక 5 minutes to 10 minutes మిడిల్లో కంప్లీట్ చేసుకోవడం బెటర్. అంతకన్నా ఎక్కువ చేసినా కానీ బేబీ స్కిన్ సాఫ్ట్గా ఉండడం వల్ల, ఎక్కువ రుద్దడం వల్ల కూడా బేబీకి బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. మసాజ్ అనేది ఇన్ని మంత్స్ వరకే చేయాలి అన్నది రూల్ ఏం లేదండి. ఎవరికన్నా చేయొచ్చు. ఎస్పెషల్గా పిల్లల్లో ఇలా చేయడం వల్ల బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎస్పెషల్గా బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యా నేను. మసాజ్ చాలా సాఫ్ట్గా జెంటిల్గా చేయాలండి. చాలామంది లాగి చేస్తారు, అస్సలు చేయొద్దు. వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ బోన్స్ కానీ చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయి. సో పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.